దేన్ని హీ వోంట్ లెట్ ఇట్ ఈవెన్ సింగిల్ థింగ్ గో అవుట్. అంటే ఆయన అతనిదే కాదు, ఎవరిని ఆయన అసలు డిస్టర్బ్ చేయరు. కానీ ఏంటంటే శివ నాకు చెప్పినట్టు మిగతాది కూడా బాగా వస్తుందా, సెట్ ఏమైనా ఆర్టిఫిషియల్గా ఉందా, కథ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది కంప్లీట్ 360 degrees చెక్ ఉంటుంది అతనికి. అదే అంటున్నాను, ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. అవునులేండి. సో అది మీకు కొంచెం బర్డెన్స్ అమ్మా నాని స్కూలు. అసలు ఏది బటన్ కదా, హెల్ప్ అయింది అనుకుంటాను. నాకు సింక్లో ఉన్నాం కాబట్టి ఆయన ఏం మాట్లాడే సెన్సిబిలిటీస్ నాకు మ్యాచ్ అవుతాయి, నేను నమ్ముతాను కూడా. అలాగే నేను మాట్లాడేది ఆయనకి మ్యాచ్ అవుతుంది. వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్. రవణకు వచ్చేసరికి ఏంటంటే షార్ట్ క్లియర్గా చెప్పాలి, నా పని నేను బాగా చేసుకోవాలి, అంతే. ఇది ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు. ఆయన ఇంకా నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇంకా కాన్షియస్గా ఉండాలి. ఏదైనా కూడా జాగ్రత్తగా చేయాలనేది ఫైనల్గా ఉంటుంది. ఎందుకంటే అందరికంటే నా జీవితం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ నేను చాలా అలర్ట్గానే ఉండాలి. అదేలేండి. కానీ ఈ సినిమా మీకు చాలా మంచి హిట్ అండి, మంచి బ్లాక్ బస్టర్. ఇంకొక రోజు కొన్ని గంటలే, ఇంకొక రోజే ఉంది అనుకుని ఆడియన్స్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి గ్రేట్, బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే యూఆర్ డూయింగ్ ఏ డిఫరెంట్, యూ డిడ్ ఏ డిఫరెంట్ స్ట్రక్చర్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. డిఫరెంట్ అప్రోచ్తో అయితే వెళ్ళానండి. డివోషన్ ప్లస్ రవితేజ ఈజ్ ఏ వెరీ వెరీ డెడ్లీ కాంబినేషన్. సార్ లక్కీగా సార్ సెట్లో ఛాలెంజ్ చేస్తున్నారు కదా ఇందాక, ఈ బ్లెండింగ్ విషయంలో మాత్రం చాలా కాన్షియస్గా ఉన్నాను. ఆ బ్లెండింగ్ ఎంత బటర్ లాగా ఉంటే అంత కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అవును. సో ట్రైలర్ని దానికి